ఎవరైతే ఎవరు మంచి చేస్తే వాళ్ళు ప్రతి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, కంపల్సరీ నెరవేర్చాలి, అంతేనా? అది ప్రతి ఒక్కరు అది గమనిస్తే సరిపోతుంది. పైనుంచి ఏమైనా ఇస్తే ఈయన అభివృద్ధి చేస్తాడు, ఇచ్చింది ఏమనేమో లెక్కలు చెప్పలేదు వాళ్ళు అంటున్నారు, నేను ఇచ్చానేమో వాళ్ళు అంటున్నారు. ఎలా? మోడీ గారు ఇచ్చానంటాడు, ఆ పక్కన స్టేటు తెలంగాణ స్టేట్ సీఎం గారు నేను సాక్ష్యం, నేను ప్రతి నెల ప్రతి సంవత్సరం అది 25,000 కోట్లు ఇస్తున్నాడు, నేను సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అంటున్నారు. మళ్ళటప్పుడు ఏది కరెక్టు? ఎవరి మాట నమ్మాలి? ఆయన ఇచ్చానన్నా ఈయన ఇవ్వలేదు అంటున్నాడు, మా దగ్గర లెక్కలు ఉన్నాయి అంటున్నారు. అది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, సీఎం కాదు కదా. సీఎం అయితే తెలుసుద్ది చేస్తాడో లేదో, మన చేతిలో పని చేసాడనుకో 30 ఏళ్ళు ఉంటాడు, లేదనుకో 5 సంవత్సరాలు. ఇప్పుడు 4 సంవత్సరాలు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, సీనియర్తో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2009లో వచ్చాడు, వచ్చినప్పుడు వెంటనే ఇదవ్వాలంటే ఎట్ట కుదురుద్దండి? ఇప్పుడు అతనికి ఇప్పుడు గ్రౌండ్ వర్క్ వేసుకోవాలి. ఒకప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టారు, ఆ టైంలో ఆయన రాకూడదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నాడు కాబట్టి చేసిన తర్వాత ఫలితం ఏం జరిగింది? అది 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఆయన. వైసీపీ టీడీపీ. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఈడిపోయిన కాడి నుంచి ఆయన కాబట్టి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకో ఎవరైతే ఎవరిలో అవుతుంటే అనవసరాలు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. అదే ఇంకో వాళ్ళు అయితే జగన్ చేయగలుగుతారండి. ఇదివరకు ఆయన కిరణ్ కుమార్ రెడ్డిను ఆయన పేరు కోమటేనా ముఖ్యమంత్రి చేశారు కదా, రోషయ్య గారు వాళ్ళు చేసినట్టే ఉంటుంది. ఎవరు వస్తే మరి అట్టాగే ఉంటుంది కదా. చేస్తారంటే ఆయనకి ఛాన్స్ చేస్తాక ఆయన ఉద్దేశం ఏదో వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని ఏదో ఉన్నాడు, కానీ అది అందరికి అభిమానం ఉండాలి కదా. ఆయన చూడాలని ఆయనకు ఉంది, అయితే ఎవరికి అభిమానం వాళ్ళకి ఉంటుంది అనుకోండి. మాకు మట్టికి ఈయన ఉంటేనే బాగా. ఆయన వస్తే ఇప్పుడు అన్నీ ఉన్నాయన్నీ ఇప్పుడు చేసినవి అన్నీ పోలవరం కానీ అదే ఇప్పుడు రాజధాని కానీ ఇవన్నీ ప్రతి అభివృద్ధిలోకి లైన్లు అవుతాయి అని ఏమక్కడ వస్తే తర్వాత ఎవడన్నా రాహు ఇంకోసారి ఆయనే వస్తే బాగుంటుందని. ఇవాళ మనకి రూపాయలు లేని టైంలో బాగా డబ్బులు మంచో చెడో బయట తీసుకొచ్చి మన డెవలప్మెంట్ చేసి అసలు జీతాలు ఇవ్వని పరిస్థితిలో జీతాలు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిన మనిషి కదా. దానికోసం అసలు చేసేవాడిని వదిలేసి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదుగా. ఆల్రెడీ డెవలప్మెంట్లో పెట్టాడు కదా, అమరావతి కానీ పోలవరం కానీ రైతుల సంక్షేమం కానీ 1000 రూపాయల పెన్షన్ కానీ అన్ని రకాలుగా రూపాయి బియ్యం అన్ని సిమెంట్ రోడ్లు అన్నీ బాగా చేశారు. డెవలప్ చేసిన వాళ్ళు చేయాలి కానీ ఏదో రేపొద్దున చేస్తాను వాళ్ళకి ఎక్కడ చేస్తాం. చేసేది ఈయన డెవలప్ చేసే వాళ్ళకి డెవలప్ అయ్యేదాకా చూడాలిగా మనం. ఇక్కడ తెలుగుదేశానికి వైఎస్ఆర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.